డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి. అమలాపురం ప్రొవిజన్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం. 1062 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రం స్వాధీనం చేసుకున్నామని 15 లక్షల రూపాయల విలువ ఉంటుందన్న అమలాపురం ఎక్సైజ్ అధికారులు. ఎక్సైజ్ అధికారులు దాడి చేసే సమయంలో తయారు చేసిన నకిలీ మద్యం కేసులను 2 ఆటోల్లో ఎగుమతులు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించిన అధికారులు ఏసీ బ్లాక్ లెక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి నకిలీ మద్య విక్రయాలు చేస్తున్న ముఠా. ఎక్సైజ్ అధికారుల దాడులతో పారిపోయిన ప్రధాన నిందితులను 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు నకిలీ మద్యం తయారీకు మిషన్ స్పిరిట్ ముడి సరుకులు సరఫరా చేసే ముఠా పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్నారని, త్వరలో ముఠా గుట్టు రట్టు చేస్తామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు. లిక్విడ్ అంటే ఇది గోల్డ్ వస్తుంది, గోల్డ్ వస్తుంది. ఇది తెలియదు. సోమశేఖర్ అండి, పేరూరు గ్రామస్తుడు, చింతపల్లి సోమశేఖర్. తర్వాత చెవ్వాకుల ప్రేమ్ కుమార్ ఎలియాస్ బబ్లు, సన్ ఆఫ్ సత్యబాబు, 20 ఏళ్లు. ఇతను పేరూరు వాస్తవ్యుడే, పేరూరు వై జంక్షన్ దగ్గర ఉంటాడు. 3వ ముద్దాయి నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ పెద్ద సత్యనారాయణ, చింతాడ గురువు వాస్తవ్యులు. 4వ వ్యక్తి పిల్లా శ్రీనివాస్ ఎలియాస్ వెంకన్న, సన్ ఆఫ్ వీర వెంకటరమణ, 30 సంవత్సరాల వయసు దాదాపు ఉంటుంది, చింతాడ గురువు, అమలాపురం మండలం అండి. నురుకుర్తి శ్రీనివాసరావు, సన్ ఆఫ్ సత్యనారాయణ, కాజులూరు దుద్దుకూరు గ్రామస్తుడు. బొర్రా సత్యాప్పారావు, సన్ ఆఫ్ కొండలరావు, మాచవరం గ్రామస్తుడు, అంబాజీపేట మండలం. పీతాని వెంకట దుర్గ సింహాద్రి, తండ్రి బుచ్చయ్య, సెట్టిబాల్జ క్యాస్ట్, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం అండి. అలాగే తిరుమనాథం దుర్గారావు, తండ్రి వెంకటేశ్వరరావు, కొమరగిరిపట్నం. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీటితో పాటు ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. ఓకేనండి. అమలాపురం యూనిట్ కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ ని ఇక్కడ కొమరగిరిపట్నంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండన్డ్ హౌస్ లో కొమరగిరిపట్నంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్ లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్ తోని, ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్ లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు
8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి ఎట్ టు బి అరెస్టెడ్. పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో ఇంకో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికి మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నురుకుర్తి శ్రీనివాస్, సత్యనారాయణ గారి కుమారుడు, 38 సంవత్సరాలు సుమారు ఉంటాయి, కాజులూరు గ్రామస్తుడండి. కాజులూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్య అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను, మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాస్తవ్యులు, వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్, పులి రోషిత్ శీతల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత 2 సంవత్సరాల క్రితమో లేకపోతే సంవత్సర క్రితమో వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్ కి యానం నుంచి ఎన్డీపీఎల్ కి తెచ్చుకొని మన బాటిల్స్ లో, అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్ లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది ముందర. ఒక 48 బాటిల్లు, ఇంకొక 12 బాటిల్లు ఒక 2 వ్యక్తుల దగ్గర దొరికాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది. ఆ గొడౌన్ లో ఇందాక మీకు చెప్పినట్టుగా 6000 క్యాప్స్, 6000 ఎంటీ బాటిల్స్, అలాగే 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ ని సీజ్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించి ఈ లేబుల్స్ కూడా ఏంటంటే, వీళ్ళు మన లేబుల్ ఎలా అయితే ఉంటుందో, డిస్టిలరీస్ ప్రొడక్షన్ చేసే లేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు. చిన్నపాటి కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో దానికి గాను వీళ్ళకి ఇక్కడ ఇది మొత్తం కాపీ పేస్ట్ లాగా ఉంటుంది, జిరాక్స్ చేయించి లేబుల్ ప్రొడక్షన్ అయిపోతుంది. సో అలాగే ఇది క్యారమెల్ అండి, ఇది కలరింగ్ ఏజెంట్ గా దీన్ని వాడుతున్నారు. ఆ స్పిరిట్ లో ఈ కలర్ ని మిక్స్ చేసుకొని డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి ఈజీగా దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకురావడానికి తీసుకొస్తూ తర్వాత ఈ బాటిల్స్ లో నింపేసి వాళ్ళు మొత్తం అంతా కలిపి ఈ స్పిరిట్ ని, ఈ క్యారమెల్ ని కలిపి ఒక బకెట్ లోనో ఇందులోనో నింపుకొని దీన్ని తీసుకొచ్చి ఈ బాటిల్ ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మనకి యాక్చువల్ గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన ఎంఆర్పి అయితే 160 రూపాయలు, కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు. సో ఈ కేసుకి సంబంధించి గాను 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశాము. ఫర్దర్ గా ఇంకా దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలి కెమికల్ అనాలిసిస్ కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత మిగతా అరెస్టులు కూడా చేపట్టడం జరుగుతుందండి. ఇందులో మాకు ముఖ్యంగా అమలాపురం వాళ్ళు ఈఎస్టీఎఫ్ రామానుజ రవితేజ అన్న అబ్బాయి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత వీరబాబు సిఏ గారు, అలాగే ఈఎస్ గారు ఎస్కేడివి ప్రసాద్ గారు, అలాగే స్టేషన్ స్టాఫ్, అలాగే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ కాకినాడ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. మనకి ఈ కొమరగిరి పట్టణంలో అయితే జస్ట్ 2 days అయిందండి అదంతా ఎస్టాబ్లిష్ చేసి. బట్ ఈ స్టాక్ అనేది మనకి పాలకొల్లు నుంచి, మిగతా స్పిరిట్ అంతా ఇంతవరకు అయితే పాలకొల్లు నుంచి ఈ బాటిల్స్ ఏవైతే వచ్చినాయో పాలకొల్లు నుంచి వచ్చింది. సుమారు ఒక 1 month పైన అవుతుందండి. పాలకొల్లు నుంచి వచ్చినప్పుడు ఏమైనా చెక్ పోస్ట్ లో గానీ ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ ఎప్పుడు అవ్వలేదండి? పాలకొల్లు నుంచి వచ్చేటప్పుడు ట్రేస్ అవుట్ అవ్వలేదండి. ఇక్కడ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ లో, మాకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఇక్కడే మనకి డిటెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము బ్యాక్వర్డ్ వెళ్ళేటప్పుడు మాకు పాలకొల్లు నుంచి సప్లై అవుతుంది అని తెలిసింది. పాలకొల్లు నుంచి సప్లై అయ్యి అది ఆగిపోయింది, తర్వాత వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి తెలిసిందండి. ఇక్కడ మిషన్ ఒకటే, పాలకొల్లులో ఇంకొక మిషన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. మీకు ఎక్కడైనా ఉన్నట్టు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి, మేము డెఫినెట్ గా సీజ్ చేస్తామండి. అవునండి, హైదరాబాద్ పాలకొల్లు ఎట్ టు బి అరెస్టెడ్ అండి వాళ్ళు. కాదండి, మేము ఆల్రెడీ పాలకొల్లో ఉన్న వ్యక్తి పేరు చెప్పాము, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసి మీరు పారిపోండి అని చెప్పేటట్టు అవుతుంది, అందుకని మేము చెప్పడం లేదండి. అవునండి, అమలాపురం సిబ్బంది ఈఎస్టీఎఫ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అది. తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక 60 బాటిల్ పట్టుకున్నారు. దాని తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మేము ఇన్వాల్వ్ అయ్యి
ఈ మిగతా స్పిరిట్ గానీ ఇదంతా కూడా మేము లిఫ్ట్ చేసిన పర్సన్స్ ఫర్దర్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ లో మేము అందరం ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కోనసీమ యంత్రాంగమే ముందర డిటెక్ట్ చేసింది. ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ వాళ్ళవి. తర్వాత మేము అంటే ఆ ఒక్క కేసుతో ఆగకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ 1065 లీటర్ల స్పిరిట్ ఏదైతే ఉందో దానికి మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కష్టపడిందండి.